TV7 న్యూస్ కి స్వాగతం. నేళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన. పెద్దారవీడు మండలం పోతంపల్లి గ్రామస్తులు నిరసన. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పోతంపల్లి గ్రామంలో తీవ్ర నీటి కొరత ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఇక గత 10 రోజులుగా త్రాగడానికి నీటి కోసం అవతలగాను పొలాలకు గాను వెళ్లాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు గురువారం జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నీరు లేక నానా తిప్పలు. గ్రామంలోని ప్రజలు మీడియాతో మాట్లాడుతూ ఇక నీటి కోసం మేము కిలోమీటర్ల దూరం నడిచి పొలాల్లో నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడి రైతులు మా రాకతో విసిగెత్తిపోయి మాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుర్భాషలాడుతున్నారు కూడా అంటూ పోపోయారు. గ్రామంలో ఉన్న చెరువులు ఎండిపోవడంతో బోరు పనిచేయకపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు తెలిపారు. సట్లమిట్ల రోడ్డుపై బైఠాయించి ఇక తమ నీటి కష్టాలను తీర్చాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై రాస్తారోకోని నిర్వహించారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి. అలాగే దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కరించేందుకు కొత్త బోర్లు వేయాలి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణ చర్యలు అవసరం. ఈ ఆందోళనకు సంబంధించి సంబంధిత అధికారులు స్పందించి గ్రామస్తులకు తక్షణమే త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, సమస్యను లాంఛనంగా కాకుండా శాశ్వత పరిష్కారంగా కనుగొనాలని, లేకపోతే ఇలాంటి ఉద్యమాలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నారు. నిమిషాలుంది కరెక్ట్గా నీరు కావాలని అదే అదే